అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్మును చంద్రబాబు దానం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 5,000 కోట్ల విలువైన 55 ఎకరాల భూమిని గీతం వర్సిటీకి కట్టబెట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నమ్మకం ఉన్న పరిశ్రమలకు లీజుకు ఇవ్వాలే కానీ ఇలా ప్రజల ఆస్తులను అమ్మకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లుడు దానం చేసినట్టు ఇది పాత సామెత. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ సామెత కాస్త మారిపోయింది. అత్త సొమ్ము ఎట్లయితే అల్లుడు దానం చేసినాడో ప్రజల యొక్క సొమ్మును పాలకులు దానం చేస్తున్నారు. 5,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తి విశాఖపట్నంలో 5,000 కోట్లు, 54 ఎకరాల 79 సెంట్లు, 54 ఎకరాల 79 సెంట్ల స్థలాన్ని లోకేష్ తోడల్లుడు అంటే బాలకృష్ణ గారి చిన్నల్లుడు భరత్ ఎంపీ, ఆయన గారి గీతం వర్సిటీకి విశ్వవిద్యాలయానికి ఈ 54 ఎకరాల 79 సెంట్లను కట్టబెట్టేదానికి రంగం సిద్ధం. 5,500 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్థలాన్ని ఊరికిచ్చేస్తున్నాడు. ఎవరి సొమ్ము ఎవరిస్తున్నారని అడుగుతున్నా ముఖ్యమంత్రిని మేము. ఇది మీ అబ్బగారి సొమ్మ ఏమన్నా, మీ నాయనగారి సొమ్మ ఏమన్నా? ఇది నీకు అంత మోజు ఉండి అంత ఇవ్వాలనుకుంటే నీ హెరిటేజ్ కంపెనీ నువ్వు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను కట్టబెట్టు.